మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకి వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మనందరినీ జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు ఇచ్చిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా, చిన్న ఆరాధన చేసుకొని తర్వాత మనం ధ్యానం చేద్దాం. పొద్దున్నే ఆరాధన చేస్తుంటే మన ఆత్మ భలే సంతోషంగా ఉంటుంది, భలే ఆనందంగా ఉంటుంది కదా దేవుని పిల్లారా. మరి ఆరాధన చేసుకుందాము, చక్కగా 6 సార్లుగా ఆరాధన వచ్చేటట్టు చక్కగా చేసుకుందాము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ఆయన మరలా మన యందు జాలిపడు, మన దోషములన్నీ అణిచివేయును, వారి పాపములన్నీ అగాధ జలములో సముద్రపు అగాధ జలములో పడవేయును అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే నిజంగా దేవుడు మన ఎడల ఎంత దయగలిగిన వాడు, మరి ఎంత దయగలిగిన వాడు. బాల్యము నుంచే మనము చెడ్డవారి, మన స్వభావం చెడ్డది. అందుకనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని దేవుడు ఏం చేశాడంటే మన పాపాలన్నిటిని, దోషాలన్నిటిని క్షమించంట ఆయన సముద్రపు యొక్క అగాధ జలములలోనంట మన పాపాలన్నీ పడవేస్తున్నాడు. అంటే ఎలా పడేస్తున్నాడు? బాప్తిసం ద్వారా. దేవుని పిల్లలారా, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నమ్మి బాప్తిసం తీసుకుంటాడో, బాల్యం నుంచి మనం తెలిసి తెలియక విరోధముగా పాపాలు చేసి పాతాళానికంటే నరకానికి వెళుతున్నాం. మనము యేసయ్యను రక్షకుడుగా స్వీకరించి బాప్తిసం తీసుకోవటం వలన మన పాపాలన్నీ అంత అగాధపు యొక్క, అంటే సముద్రపు యొక్క అగాధ జలములలో ఆయన పడేస్తున్నాడండి. దేవుని పిల్లరా, మనల్ని పరిశుద్ధులుగా తిరిగి నీటిలో ఉంచి మనల్ని లేపుతున్నాడు ఆత్మ ద్వారా. కనుక మనందరం కూడా మన పాపాలని సముద్రపు యొక్క అగాధ జలములలో దేవుడు పడేసేటట్టు తన ఆత్మను మనలో పంపించి తిరిగి లేగిసే విధంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరందరూ కూడా బాప్తిసం పొంది మన పాపాలు అగాధ సముద్రపు జలములలో విడిచిపెట్టే వారిగా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. బాల్యము నుంటే మేము చెడ్డవారేము నాయనా, ఇదిగో నా తండ్రి నువ్వు అనుగ్రహించే మహిమ మేము పొందలేకపోతున్నామని మా మీద నువ్వు జాలిపడి నా తండ్రి సముద్రపు యొక్క అగాధ జలములలో మా పాపాలన్నీ నువ్వు పడవేస్తున్నావు తండ్రి. యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో నేను అట్టి వారి పాపాలు సముద్రము యొక్క అగాధ జలములో నేను పడవేస్తున్నానని చెప్పావు నాయన. కనుక భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా తండ్రి యేసయ్య నిజ రక్షకుడు, నిత్య జీవానికి చేర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే భూమి మీద. దేవునికి నరుడికి మధ్యవర్తి ఆయన తప్ప మరొక వ్యక్తి లేడని ప్రతి బిడ్డ కూడా నమ్మి రక్షణ పొంది వారి పాపాలు ఇదిగో సముద్రపు యొక్క అగాధ జలములలో విడిచిపెట్టి నూతన పరిశుద్ధాత్మను పొందిన ఆయన నీటిలో ఉంచి లెగిసి నీ ఆత్మచేత నడిపింపే బిడ్డలుగా మారునట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, భూమి మీద నీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకునైనా ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నడిపింపులోనైనా సత్య మార్గంలో నడిపిస్తూ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యంలో దయచేసి నీ కృపలో భద్రపరచమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.